హలో ఫ్రెండ్స్, ఫ్యూ డేస్ బ్యాక్ ఇన్ఫ్లుయెన్సర్ నందు పైన ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో కొంతమంది మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా, ఎవిడెన్స్ లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి కొన్ని కమెంట్స్ చేశారు. ఇంకొంత లూజ్ కమెంట్స్ కూడా అందులో నేను చూశాను. బట్ దానికి స్ట్రైట్ ఆన్సరే ఈ వీడియోలో నేను చెప్పబోయే కొన్ని క్లారిటీస్. ఈ వీడియోలో కనిపిస్తున్న బాధితుడు 2021లో యూకేకి స్టూడెంట్ వీసాపై వెళ్ళాడు. 2024లో తన వీసా గడువు కంప్లీట్ అవుతున్న సమయంలో ఉద్యోగం అండ్ వీసా ఇప్పిస్తానని చెప్పిన ఒక కన్సల్టెన్సీని ఆయన కాంటాక్ట్ అయ్యాడు. ఆ కన్సల్టెన్సీ పేరు డెస్టినీ రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీ. సో డెస్టినీ రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీ అనేది చెమ్స్ఫోర్డ్లో ఆఫీస్ ఉంటుంది వాళ్ళది. అండ్ అది రన్ చేస్తుంది ఇన్ఫ్లుయెన్సర్ అన్నే రమానందన అండ్ హస్బెండ్ జాగర్లముడి మధుకర్. మొత్తం 16,500 పౌండ్లు అంటే సుమారు అక్షరాల 18 లక్షల రూపాయలని ప్రాసెసింగ్ ఫీజులని, డాక్యుమెంట్స్ అని, ఇంటర్వ్యూల పేరుతో ఆ బాధితుడి దగ్గర తీసుకొని ఫేక్ COS సర్టిఫికెట్ని ఇష్యూ చేశారు. అవి ఫేక్ సర్టిఫికెట్స్ కాబట్టే ఆ పర్సన్ అండ్ అతని వైఫ్ పైన యూకే హోమ్ ఆఫీస్ 10 years వరకు యూకే రాకూడదు అని చెప్పి నిషేధం విధించింది. చివరికి వాళ్ళ చేతిలో మోసపోయామని అర్థమయ్యి వాళ్ళ బాధని ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి చెప్పుకుంటున్నారు. అండ్ ఆ పర్సన్ని నేను కాంటాక్ట్ అయ్యాను. ఒకసారి తన పెయిన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా కోరాను. బట్ ఎంతమందికి ఎన్ని రకాలుగా ఇప్పటి వరకు నేను మొరపెట్టుకున్నా నా బాధని ఆలకించిన వాళ్ళు ఎవరూ లేరు. నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు. నేను ఇంకా కోర్టులోనే తేల్చుకుంటానని చెప్పి అతను నాకు ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ పర్సన్ చెప్పిన మాత్రాన అది నిజం ఎలా అయిపోతుంది అని చాలామంది క్వశ్చన్ చేశారు. ఆ మనీ మధుకర్ తీసుకున్నట్లు ప్రూఫ్స్ ఏంటి అని కూడా క్వశ్చన్ చేశారు చాలామంది. మధుకర్ ఇతని దగ్గరే కాదు, చాలామంది దగ్గర సేమ్ ప్రాసెస్ని యూజ్ చేసి మనీ తీసుకున్నారు అని చెప్పడానికి నేను ఇప్పుడు ప్లే చేయబోయే ఒక ఆడియో క్లిప్ వన్ ఆఫ్ ద విట్నెస్. హలో అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నైట్ షిఫ్ట్ లో ఉన్నారా? నైట్ అండి. ఓకే ఓకే. స్క్రీన్ షాట్స్ పెట్టానండి 2. ఓకే చూడండి ఒక్కసారి. అది అప్లై చేస్తారు కదా? ఇది అప్లై చేస్తానండి. అది అప్లై చేసి ఆ అప్డేట్ రెజ్యూమ్ కూడా మీకు పెట్టాను అనమాట. అందుకని నా వైఫ్ది. సరే సరే. ఇంకోటి అకౌంట్ ఇంకోటి ఇస్తాను ఇంకోనికి. ఓకేనండి. సరే, మీకు దాంట్లో ఇండియా నుంచి రెస్పాండ్ వస్తుంది. ఓకేనండి. ఇంటర్వ్యూ అవైలబిలిటీ అదే వస్తుంది, దాన్ని రెస్పాండ్ ఇవ్వండి. ఓకేనండి. తర్వాత మీకు ఇంటర్వ్యూ లింక్ అదే వస్తుంది. ఊరికే ఫార్మల్ ఇంటర్వ్యూ, బేసిక్ మీ ఎక్స్పీరియన్స్ మీద అడుగుతారు. అలాగేనండి. అది అయిపోయినాక అప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇంకో పేమెంట్ చేయాలి, ఒక 5-6. అది అయిపోయినాక డ్రాఫ్ట్ పాస్ వస్తుంది. అప్పుడు మనం ఇంకా ఫుల్ పేమెంట్ చేస్తే COS వస్తుంది. సరేనండి. ఓకేనండి. రీడింగే కదండి, అంటే ఇది జాబ్ది మరి వేరే ఉంది లొకేషన్, దాని గురించి డౌట్ వచ్చింది. రిమోట్ ఉంది. సో ఎప్పుడన్నా అవసరం అయితే ఒకసారి మంత్లీ అట్లా మీటింగ్స్ ఉన్నప్పుడు రావాలి. ఓకే, రిమోట్ అయినా కంప్లీట్ గా. అంటే మోస్ట్లీ అది రీడింగ్ అన్నారు, అదే ఇదేనండి. అది రీడింగ్ అది వేరేది, ఇది వేరేది ఉంది. సో కానీ ఇది రిమోట్ ఆప్షన్ ఉంది మీకు. సరేనండి. ఓకేనండి. ఎందుకంటే రీడింగ్ వాళ్ళు ఎక్కువ చదువుతున్నారు. మళ్ళీ ఎందుకు అది తెలిసిన వాళ్ళు అంటే మధ్యలో మిడిల్ ఇంకో పర్సన్ ఉన్నాడు. ఓకే ఓకే. ఇదైతే ఎంతండి? హలో, కట్ అయిపోయింది. రీడింగ్ ది మధ్యలో వేరే పర్సన్ ఉన్నాడు, వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. అందుకని చెప్పి ఇదైతే తెలిసిన వాళ్ళే కాబట్టి ఇదైతే మనకి రీజనబుల్ లో ఉంది. అలాగే 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 అండి. ఇదైతే ఎంతండి? ఇది అంటే 15.75 అట్లా పడుతుంది. సరే సరేనండి. మా దగ్గర ఒక డౌట్ అండి. ఇప్పుడు తనకి ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను డిపెండెంట్ వేసుకోవాలంటే మళ్ళీ నేను వేరే చేయాలి కదండి, అప్లై చేయాలి కదా నేను? అంటే ఒకేసారి అయినా చేయొచ్చు, లేకపోతే విడిగా చేసుకోవచ్చు. కానీ మీరు డిపెండెంట్, ఇప్పుడు మీరు డిపెండెంటే కదా? అవునండి. మీ తను ప్రైమరీ మారితే మీరు కూడా మారాలి ఒకసారి. ఒకేసారి మారాలి. నాకు సపరేట్ ఎంత అవుతుంది మామూలుగా? అంటే నాకు ఐడియా లేదు అందు గురించి. జస్ట్ వీసా ఫీజు IHS 3 years కి మీరు గవర్నమెంట్ కట్టేది జస్ట్ 4,000 అవుతుంది. 4,000 అవుతుంది. 4,000. సరే సరే సరే. వెంటనే చేసుకోవచ్చు అండి, లేకుంటే ఒక 1 month అన్న ఆగచ్చా? అంటే మీరు కనుక ప్రైమరీ అయ్యి, అంటే సపోజ్ మీ వైఫ్ ప్రైమరీ కదా? అవునండి. తను ప్రైమరీ మారితే మీరు వెంటనే మారాలి. అదే డిపెండెంట్ మీరు విడిగా వీసా వేసుకున్నారు అనుకో, మీ వైఫ్ వీసా అయిపోయేదాకా వెయిట్ చేయొచ్చు. అప్పుడు తను డిపెండెంట్ మారచ్చు. ఇప్పుడు తను ప్రైమరీ కాబట్టి నేను వెంటనే మారిపోవాలి మళ్ళీ. మీకు ఎప్పుడు దా టైం ఉంది? September 1st week అండి.
11th అనుకోండి సార్, September 11th వరకు. అంటే మీకు ఎలాగూ అంటే మీరు వేసుకోవాల్సి వస్తుంది మరి అప్లికేషన్. అదే చూస్తాను. సరేనండి, అది కూడా చేయాలి. కొంచెం మేనేజ్మెంట్ చేసుకుంటాను మనీ. సరేనండి, చేస్తాను. ఓకే ఓకేనండి, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఇంటర్వ్యూ కోసం ఒక పేమెంట్, ఆఫర్ లెటర్ వచ్చాక ఇంకో పేమెంట్ కట్టాలి అని చెప్పి మధుకరే చెప్తూ ఉన్నారు కదా. అండ్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న పేమెంట్స్ స్క్రీన్ షాట్సే దీనికి ప్రూఫ్. అండ్ ఈ మోసపు మాటలతోనే దాదాపు 50 నుంచి 100 మంది విద్యార్థుల వరకు విక్టిమ్స్ అయ్యారని చెప్పి, అండ్ ఒక్కొక్కరి దగ్గర 15 నుంచి 20 లక్షల వరకు తీసుకున్నారని చెప్పి ఇప్పటి వరకు మనకున్న సమాచారం. మీ హస్బెండ్ ఇంతమంది దగ్గర మనీ తీసుకున్నాడు, మనీ తీసుకున్న తర్వాత కూడా వీసాని ప్రొవైడ్ చేయలేదు, మరి వీటికి ఏం సమాధానం చెప్తారు అని చెప్పి నందుని డైరెక్ట్ క్వశ్చన్ చేస్తే వీసా రిజెక్ట్ అవ్వటం, పేమెంట్ తీసుకోవటం ఇదంతా నేచర్ ఆఫ్ బిజినెస్, సోషల్ సర్వీస్ కాదు అని చెప్తున్నారా. సోషల్ సర్వీస్ కాదు, బిజినెస్ కదా, తీసుకొని ఛార్జ్ చేస్తారు. మనకి ఏంటంటే వీసా రావడం గ్యారంటీ. వన్స్ వీసా వచ్చింది అని చెప్పినాక ఒక కాంట్రాక్ట్ ఉంటుంది. వీసా జాబ్ ప్లేస్ అయిపోయినాక మనకి ఇంక సంబంధం ఉండదు. నిజంగానే మీరు బిజినెస్ చేస్తే వాళ్ళు చెల్లించే ప్రతి రూపాయికి మీరే కదా బాధ్యత వహించాలి. ఎందుకంటే మీది జాబ్స్ ప్రొవైడ్ చేసే బిజినెస్ కావచ్చు, కానీ బిజినెస్ పేరుతో వాళ్ళ దగ్గర మనీని స్టీల్ చేసే అధికారం మాత్రం మీకు లేదు కదా. అండ్ మోసపోయామని తెలుసుకున్న బాధితులు మాకు మా మనీని రిటర్న్ ఇవ్వమని చెప్పి వీళ్ళని కాంటాక్ట్ అయితే ఆ నెంబర్స్ బ్లాక్ చేస్తారు. ఇదేనా వీళ్ళ నేచర్ ఆఫ్ బిజినెస్. అండ్ విక్టిమ్స్లో కొంతమంది మాకు ఆఫర్ లెటర్ వచ్చి ఆఫీస్ లొకేషన్కి వెళ్తే అక్కడ అసలు ఆఫీసే లేదని కంప్లైంట్ చేస్తున్నారు. మరి ఇది కూడా మీ నేచర్ ఆఫ్ బిజినెస్ అవుతుందా? చూసి నాకు కాస్ట్ లో ఒక కంపెనీ అడ్రస్ ఇస్తారు కదండి, నా కంపెనీ అని చెప్పి నేను ఆ లొకేషన్ కి వెళ్ళి అడిగినప్పుడు ఆ లొకేషన్ లో ఉన్న వాళ్ళు లేదమ్మా మేము ఎవరికి జాబ్స్ ఇవ్వలేదు, మేము ఇట్లా వీసాలు ఎవరికి ఇవ్వట్లేదు అన్నారు. అసలు కన్సల్టెన్సీ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్స్ ప్రొవైడ్ చేసే వరకు స్టూడెంట్స్ ఆర్ ఆ పర్టికులర్ పర్సన్స్ జాబ్ సీకర్స్తో టచ్లో ఉండటం, జాబ్ వచ్చే వరకు వాళ్ళకి అసిస్టెన్స్ గైడెన్స్ ఇవ్వటం, జాబ్ వచ్చిన తర్వాత కూడా వర్క్ విషయంలో సపోర్ట్ అండ్ హెల్ప్ చేయటం. దిస్ ఈజ్ కాల్డ్ రియల్ కన్సల్టెన్సీ బిజినెస్. అంతేకాని మనీ తీసుకున్న తర్వాత ప్లేట్ మార్చేయటం కన్సల్టెన్సీ రెస్పాన్సిబుల్ కాదు అని చెప్పటం కరెక్ట్ కాదనుకుంటా. అండ్ ఇంకొక బాధితులు కూడా ఈ ఇష్యూ పైన మాట్లాడుతూ ఒక విషయం చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. జాబ్ ప్రొవైడ్ చేస్తామని నా దగ్గర డబ్బులు డిమాండ్ చేసి చివరికి జాబ్లో జాయిన్ అవ్వడానికి ఎందుకు ఇంత డిలే అవుతుంది అని చెప్పి క్వశ్చన్ చేస్తే కంపెనీ మేనేజ్మెంట్ చేంజ్ అవుతుంది, ఆ కంపెనీ హెడ్ ఆఫీసర్ అవుట్ ఆఫ్ ద కంట్రీ అకేషన్కి వెళ్ళాడు అని చెప్పి ఇలా చాలా సిల్లీ రీజన్స్ చెప్పేవాడు అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎందుకు ఇంత డిలే అవుతుంది అంటే చాలా ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఫాల్స్ అప్డేట్స్ ఇచ్చేవాళ్ళు. లైక్ కంపెనీ మేనేజ్మెంట్ చేంజ్ అవుతుంది, లేదంటే కంపెనీ హెడ్ ఇట్లా అవుట్ ఆఫ్ ది కంట్రీ వెకేషన్కి వెళ్ళాడు, ఇలా ఇవి ఏదో ఒకటి చెప్తూ కూడా కొన్ని మంత్స్ అనేవి అలా పాస్ చేయించారండి. సో ఇప్పుడు ఇంతమంది బయటకు వచ్చి వాయిస్ రేస్ చేస్తున్నారు అంటే ఈ స్కామ్ నిజం కాదు అని చెప్పి ఎలా నమ్మగలుగుతాము? మీకు ఇక్కడ ఇంతమంది వాయిస్ రేస్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు ప్రశ్నలు వేస్తూ ఉన్నారు అండ్ ఎవిడెన్స్లు చూపిస్తూ ఉన్నారు, ఇవన్నీ నిజం కాదంటారా? ఎవిడెన్స్లు ఇవన్నీ అబద్ధం అంటారా? పోనీ పనిగట్టుకొని ఒకరు కాదు ఇద్దరు కాదు ఇంతమంది మాట్లాడుతూ ఉన్నారు కదా, వీళ్ళంతా కూడా ఎందుకు నందు అండ్ ఆమె హస్బెండ్ పైనే కార్నర్ చేసి మాట్లాడాల్సి వస్తుంది? తప్పు జరిగిందనే కదా. ఇక్కడ మీరు ఇంకో విషయం అబ్జర్వ్ చేశారా? 6 months బ్యాక్ ఇలాంటి ఇష్యూనే వస్తే అప్పుడు నందునే మాట్లాడేది, ఈవెన్ ఇప్పుడు కూడా ఆమెనే రెస్పాండ్ అయింది. కానీ ఈ ఇష్యూకి మెయిన్ రీజన్ మధుకర్ మాత్రం అసలు నాకేమీ సంబంధం లేదన్నట్లే ఉన్నారు. తప్పు చేయకపోతే సైలెంట్గా ఉండాల్సిన అవసరం ఏంటి? బయటకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. వీళ్ళందరితో మాట్లాడిన వ్యక్తే కదా, ఏదో ఒక ఆన్సర్ అయితే ఉండాలి కదా. నేను ఇంతమంది దగ్గర మనీ తీసుకున్నాను, కానీ కంపెనీస్లో కొన్ని ఇష్యూస్ రేజ్ అవ్వటం వలన వాళ్ళకి జాబ్ ఇప్పించలేకపోయాను, నాకు వచ్చిన ఇబ్బందులు ఇవే, వాళ్ళకి జాబ్స్ వచ్చే వరకు నేను వాళ్ళకి అండగా ఉంటాను అని చెప్పి ఎందుకు భరోసా ఇవ్వట్లేదు? ఎందుకు వాళ్ళకి ధైర్యం చెప్పట్లేదు? గుట్టు రట్ట అయిపోతుందేమో అని చెప్పి భయమా, లేక మనీని తిరిగి చెల్లించాల్సి వస్తుందేమో అని చెప్పి టెన్షనా? వాళ్ళకే తెలియాలి. బట్ ఇలాంటి టైంలో నందు అండ్ ఆమె హస్బెండ్ బాధితుల తరపున ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. బట్ ఆ దిశగా వాళ్ళు ఎందుకు ఇప్పటివరకు ఆలోచించట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆడియో క్లిప్పింగ్స్ అన్ని అండ్ చాట్ స్క్రీన్ షాట్స్ కూడా ఫేక్ అయి ఉండొచ్చు, పని కట్టుకొని బురద చల్లడానికి ఇలా చేసి ఉండొచ్చు అని చెప్పి అసలు వాళ్ళు స్కామ్ చేశారనడానికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏంటి అని చెప్పి మీరు క్వశ్చన్ చేయొచ్చు.
కోర్స్ యూ హ్యావ్ దట్ రైట్. బిఫోర్ పార్ట్ 1 వీడియోలో కూడా చాలామంది నా వీడియో కింద అలాంటి కమెంట్స్ పెట్టారు. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ ఆల్ దీస్ క్వశ్చన్స్. 2023లో శివక్రాంతి కుమార్ అనే పర్సన్ తన లండన్ వీసాతో పాటు తన భార్యకి జాబ్ కావాలి అనే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఈ మధుకర్ని కాంటాక్ట్ అయ్యాడు. మా నాన్న మోహన్ రావు గుంటూరు ఆఫీస్లో ఉంటాడు, ఆయనకు 15 లక్షలు ఇవ్వండి, రిమైనింగ్ అంతా నేను చూసుకుంటా అని చెప్పి మధుకరే చెప్పాడు. బట్ శివక్రాంతికి మనీ ఇచ్చాక ఇది ఒక పెద్ద ఫ్రాడ్ అని చెప్పి అర్థమైపోయింది. 2024 నవంబర్లో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి శివ వెళ్ళి జరిగిందంతా చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్లో. బట్ ఆ టైంలో ఈ కేసుని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈరోజు ఆ కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది, సెన్సేషన్ అయింది. సో ఈ శివక్రాంతి ఈ మోసానికి సంబంధించిన అన్ని కీలక డాక్యుమెంట్స్ని పోలీసులకి సబ్మిట్ చేసినట్టు తెలిసింది. అండ్ పోలీసులు కూడా వీటిని స్టడీ చేసి ఎంక్వైరీ చేసి క్రైమ్ నెంబర్ 515/25 కేసును ఫైల్ చేసినట్లు మనకున్న ఇన్ఫర్మేషన్. అండ్ ఈ కేసులో జాగర్లముడి మధుకర్ A1, అన్నే రమానందన A2, మోహన్ రావు A3, మధుకర్ తండ్రి పైన కేసు నమోదు చేశారు పోలీసులు. దానికి సంబంధించి ఎవరైతే ఇతన్ని మోసపరిచారో వాళ్ళ మీద క్రైమ్ నెంబర్ 515/25 కింద ఇక్కడ కేసు నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అంటే ఎవరో కాన్సెన్సీ డైరెక్టర్ అని జాగర్లముడి మధుకర్, అదేవిధంగా వాళ్ళ మిస్సెస్ రమానందన్. సో ఏ పోలీస్ కూడా ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా కేసు అయితే ఫైల్ చేయరు కదా. ఇక్కడ ఫైల్ చేశారు అంటే దెర్ ఈస్ సమ్ ప్రాపర్ ఎవిడెన్స్ అగెనెస్ట్ మధుకర్ అని చెప్పి మనకు అర్థమవుతుంది. అండ్ అసలు మాకు ఇండియాలో ఎలాంటి ఆఫీసెస్ కానీ ల్యాండ్స్ కానీ లేవు అని చెప్పిన నందు ఇప్పుడు గుంటూరులో ఉన్న ఆఫీస్ వీళ్ళ ఇంటి పేర్ల మీదే రిజిస్టర్ అవ్వటం ఈ కేసులో ఇంకొక ట్విస్ట్. సో నేమ్స్ మాత్రమే వేరే వాళ్ళే ఉన్నాయి, అవి కూడా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, వన్స్ మీరు ఒకసారి ఇవి చూడండి. అండ్ ఈ నేమ్స్ పైన ఇంకా చాలా మంది ఉంటారు కదా, అంత మాత్రాన అది వాళ్ళే చేశారని చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్పి మీరు మళ్ళీ క్వశ్చన్ చేయొచ్చు. బట్ స్టిల్ ఎగ్జాక్ట్గా నందు అండ్ మధుకర్ ఇంటి నేమ్స్ వేరే ఇంకొకరికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ కదా. ఇవే ఈరోజు ప్రతి ఒక్కరిలో డౌట్స్ని క్రియేట్ చేసిన క్వశ్చన్ మార్క్స్. అండ్ ఈ కపుల్కి సపోర్ట్ చేస్తూ హైకోర్టు అడ్వకేట్ అనురాధ మాగంటి గారు కొన్ని పాయింట్స్ని రేస్ చేశారు. ఆమె ఏం చెప్తున్నారంటే ఒక్కసారి వీసా వచ్చి జాబ్లో జాయిన్ అయ్యాక ఆ జాబ్ లాస్ట్ అయితే ఆ ఇష్యూకి కన్సల్టెన్సీకి ఏం సంబంధం లేదు అని చెప్పి ఆమె మాట్లాడుతున్నారు. ఒకసారి జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఏజెన్సీకి వాడితే ఎటువంటి సంబంధము లేదు. నెక్స్ట్ వీళ్ళకి వీసా రిజెక్ట్ అయినా కానీ ఏజెన్సీకి ఎటువంటి సంబంధం ఉండదు. బట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, కంప్లైంట్ ఏంటి, బాధితులకి అసలు జాబే ప్రొవైడ్ చేయలేదు. జాబ్ పోయిందా లేదా అనేది సెకండరీ కదా. అసలు జాబ్ ఫస్ట్ ప్రొవైడ్ చేస్తామని మనీ తీసుకొని ఇన్ని రోజులు తిప్పి ఆ ప్రామిస్ని ఎందుకు నిలబెట్టుకోలేదు, ఎందుకు ప్రాపర్గా వాళ్ళకి జాబ్ ఇప్పించే పరిస్థితి క్రియేట్ చేయలేదు, జాబ్ ఎందుకు రాలేదు అనేది ఇక్కడ స్ట్రైట్గా వస్తున్న ఫస్ట్ క్వశ్చన్. దీనికి సంబంధించి ఇంకా ఆన్సర్ అయితే ఎవరి దగ్గర నుంచి రాలేదు. బట్ సూన్ ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అందుకే ఎవరిని కూడా ఫేమ్ని చూసి నమ్మకండి, చెక్ బిఫోర్ యూ టేక్ ఎ డెసిషన్. సో ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫైనల్లీ నేను ఇచ్చే ఒక మెసేజ్ ఏంటంటే ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ₹1 ఎదుటి వాళ్ళకి మీరు ట్రాన్సాక్షన్ చేయాలి అనుకున్నా ముందు వెనక ఆలోచించండి. అంతా జరిగిపోయిన తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా సొసైటీలో ఎన్నో ఫ్రాడ్స్ ఎన్నో స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి. బట్ ఎవరో వచ్చి మనకి ఏదో చేస్తారు అని అనుకోవటం మాత్రం మన పొరపాటే అవుతుంది. అండ్ ప్రతిరోజు నా నుంచి వస్తున్న ఇలాంటి వీడియోస్ మీ ద్వారా మరికొంతమందికి షేర్ అవ్వాలి, రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.